ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బంతి కోసం వచ్చావా గాయత్రి? గాయత్రి తీసుకో. నమస్కారం గురుగారు. నమస్కారం. అమ్మా గాయత్రి, ఇలా బయటకు వచ్చేస్తే ఎలాగమ్మా? మీ మాట విని కిచెన్ లోంచి కంగారుగా వచ్చేసాను బాబుగారు. గురువుగారిని చూసేమో. వారిని చూసి క్యాకెందుకు చేస్తాడమ్మా? చిచ్చరి పిడుగు గాయత్రినే ఏదో చేసుంటుంది. లేదులే అత్తయ్య, బాల్తో ఆడుకుంటూ బయటకు వచ్చేసింది. గేట్ దాటి బయటికి వెళ్ళిపోతుందేమో, వెహికల్స్ వస్తుంటాయి కదా అని కంగారు పడ్డాను. బయట నుంచి ఇంట్లోకొచ్చి స్థిరపడ్డ ఈ పిల్ల మళ్ళీ వెళ్ళమన్నా వెళ్ళదులేండి బావగారు. అన్నావా? ఇంకా నీ నోరు తెరుచుకోలేదంటా అని నీ వంకే చూస్తూ ఉన్నాను. చిన్న మరదలా, ఇన్నాళ్ళకి విక్రాంత్ని మోహన్ చూశాడు. భార్య కేసి కాకుండా దారిన పోయే వాళ్ళ కేసి చూస్తాడా మీలాగా? హే ఆగండి. గురువుగారి ఇంటికొస్తే లోపలికి ఆహ్వానించకుండా ఇక్కడే నిలబెట్టేస్తారా? పర్వాలేదు తిలోత్తమ. ముఖ్యమైన విషయం మీ అందరికీ చెప్పదలిసి వచ్చాను. మీరంతా ఇక్కడే ఉన్నప్పుడు మళ్ళీ నేను లోపలికి రావడం మీకు శ్రమ కల్పించాల్సిన అవసరం లేదు. అలా భావించకండి. గురుసేవ చేయడం మా అదృష్టం అనుకుంటాం. విషయం చెప్పమరండక్క. ముందు మీ బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోండమ్మా. సుమన కూతురు ఉలూచి గురించా మీరు అంటున్నది? అందరి గురించి. మేం చిన్నపిల్లలం కాదు కదా గురుగారు. వారిని అందరంటే చిన్నపిల్లలు నలుగురలుడు. గానవి, గాయత్రి, పుండరీనాదం, ఉలూచి. ఎందుకలా అన్నారు స్వామి? వర్షాకాలం కదా, జ్వరాల బారిన పడతారేమోనని. ప్రికాషన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. బా చెప్పానా? జలుబో జ్వరమో వస్తుందని చెప్పడానికి రాలేదు హాసిని. పిల్లల చేత చీదించడానికి, కంట్లో ధూళి పడితే ఊదడానికి గురువుగారు రారు. ముఖ్యమైన విషయం అంటే ఆలోచించదగ్గదే అయ్యుంటుంది. అమ్మా, నువ్వలా అంటే మా కంగారు పెరిగిపోతుంది. మీకెందుకు కంగారు? ఉలూచికి సుస్థి చేసినా పట్టనట్టుంటారుగా. నువ్వాగు చెల్లి. స్వామి సెలవివ్వండి. నైని, నలుగురు పిల్లల చుట్టూ మృత్యుదోషం పరిభ్రమిస్తున్నది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.